త్వరలో కొత్త విద్యుత్ పాలసీ, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా కరెంటు ప్రాబ్లమ్స్ ఉండదు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పేదలు, మధ్యతరగతి వాళ్లకు బ్యాంకర్లు లోన్లు ఇవ్వాలని, పెట్టుబడులకు స్వర్గధామం హైదరాబాద్ ట్రిపుల్ ఆర్ నిర్మాణంతో మరింత అభివృద్ధి. ఏటా మహిళా సంఘాలకు 20,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, 6.33 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక. త్వరలోనే రాష్ట్రంలో కొత్త విద్యుత్ పాలసీని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ అందుబాటులో ఉందని, రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేవని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంటు సరఫరా చేస్తామని తెలిపారు. కేవలం బడా పరిశ్రమలకే కాకుండా నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని ఆయన కోరారు. రుణాలు పెంచడంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బుధవారం హైదరాబాద్లోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో జరిగింది.